అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 67. శివాంశు సోఫా దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ మోగడం ఆగిపోతుంది. శివాంశు కోపం వచ్చి శ్రీనిక ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి వచ్చి మళ్ళీ పడుకుంటాడు. 10 నిమిషాల తర్వాత శ్రీనిక స్నానం చేసి వచ్చి బాల్కనీలో నిలబడి తలతుడుచుకుంటూ ఉంటుంది. శివాంశు ఫోన్ మోగడంతో బద్ధకంగా లేచి, ఈ ఫోన్స్ ఏంటో పొద్దు నుండి మోగి మోగి నాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి అని లిఫ్ట్ చేస్తాడు. కాల్లో మహిదర్ గారు, సారీ రాసు, కొంచెం అర్జెంట్ వర్క్ నాన్న, అందుకని కాల్ చేయాల్సి వచ్చింది అంటారు. మీరెందుకు నాన్న సారీ చెప్పడం, పరాయి వాళ్ళలాగా, వర్క్ ఏంటో చెప్పండి అంటాడు. అర్జెంటుగా కొన్ని పేపర్స్ మీద నీ సైన్ కావాలి నాన్న, అవి మెయిల్ చేశాను, వాటిని కలర్ ప్రింట్ తీసి సైన్ చేసి స్కాన్ చేసి పంపించు శివ్ అంటారు. సరే నాన్న అని. అమ్మ ఎలా ఉంది అంటాడు శివ్. బాగుంది నాన్న అని. నువ్వైతే వాటిని త్వరగా పంపు, లేదంటే ఒక మంచి కంపెనీ మన చేతుల్లో నుండి జారిపోతుంది అంటారు మహిదర్ గారు. ఓకే, గంటలో పంపిస్తాను అని చెప్పి కాల్ పెట్టేసి పక్క చూసేసరికి బాల్కనీలో శ్రీనిక తలతూచుకుంటూ కనిపిస్తుంది. శివాంశు బాల్కనీలోకి వెళ్ళగానే వంశు కింద కనిపిస్తాడు. ఇంకేముంది, శివాంశు బాగా కోపం వచ్చేసి, నిమిషం కూడా విడవకుండా ఉండలేకున్నారే ఇద్దరు అని ప్రేమపావురాలు ఎగిరిపోవాలని చాలా ఆరాటంగా ఉన్నట్టున్నారు అనగానే శ్రీనిక వెనక తిరిగి శివాంశుని చూసి, షూ మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావటం లేదు అంటుంది. శివాంశు సీరియస్గా, చూడు నీకు మొన్ననే చెప్పాను నా నుండి దూరంగా వెళ్ళిపో అని. నా మనసు మారకముందే ఇంట్లో నుండి వెళ్ళిపోమని నీకు స్వేచ్ఛను కూడా ఇచ్చాను. కానీ నువ్వు నా సంతోషం, మార్పు, అది ఇది అంటూ నాటకాలు ఆడి వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు. అసలు నీ ఆలోచన ఏంటో, నీ ప్లాన్స్ ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. ఇవన్నీ పక్కన పెడితే నేనేం చేస్తానో అని భయపడి ఏమీ తెలియని దానిలా నీ ప్రియుడిని ఇక్కడ పిలిపించుకున్నావు అంటాడు. షో ప్లీజ్ మీరు అలా అనకండి అని శ్రీనిక అంటుండగానే శివాంశు శ్రీనిక జబ్బ పట్టుకుని ముందరకు లాక్కెళ్ళి కింద చూపిస్తూ, చూడు పొద్దున్నే వచ్చేసాడు నీకోసం. ఏం చేసావే, వాడిని అంత మాయ చేసావు. నువ్వు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. నా దగ్గర ఏదీ దాచని వాడు నీ గురించి కూడా నాకు చెప్పలేదు. వాడిని ఇలా నేను ఎప్పుడూ చూడలేదు. వాడి కోసమేగా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, వచ్చాడుగా వెళ్ళు కిందకి అంటాడు. తన గురించి నేను ఇక్కడ లేను శివ్, అసలు తను వచ్చిన విషయమే నాకు తెలీదు అంటుంది శ్రీనిక. ఓ అవునా, సరే అయితే అని తన ఫోన్లో నుండి వాళ్ళ నాన్న పంపిన ఫైల్స్ని డౌన్లోడ్ చేసి ఫోన్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి వాటిని అందులో వేసి శ్రీనికకి ఇస్తూ, నేను రెడీ అయ్యి వచ్చేలోపు ఈ ఫైల్స్ అన్నీ కలర్ ప్రింట్ తీసుకుంటారా అని చెప్తాడు. కానీ శివ్, ఇక్కడ నాకేం తెలుసని నేను ఎలా తీసుకురావాలి అంటుంది శ్రీనిక కంగారుగా. అది నీ ప్రాబ్లం. చెప్పావుగా నా సంతోషం కోసం ఏమైనా చేస్తానని. నేను చెప్పింది చెప్పినట్టు చేయి చాలు అని వాష్రూమ్లోకి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి తన చేతిలో అమౌంట్ పెట్టి, ఎవడి హెల్ప్ తీసుకునే అవసరం నీకు రాదులే అని వెళ్ళిపోతాడు. శ్రీనిక వెళ్తున్న శివాంశను చూసి, ఎందుకు శివ్ ఇలా అంటున్నావు, ఇది నీ క్యారెక్టర్ కాదు. నా ముందు కావాలనే విలన్లా బిహేవ్ చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. నేను లవ్ చేసింది నీ ఫ్రెండ్ అని తెలిసినప్పటి నుండి నన్ను బాధ పెట్టాలని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. అలా అయినా నీ మీద కోపం వచ్చి నీ గురించి ఆలోచించకుండా నేను వంశు దగ్గరికి వెళ్ళిపోతానని కావాలనే చేస్తున్నావు. నువ్వు నీ ఫ్రెండ్ గురించి ఎంతగా ఆలోచించి తను బాధపడకూడదు అని నువ్వు ఇలా చేస్తున్నావు. ఒక పక్క నీ ఫ్రెండు నీకు మా గురించి చెప్పలేదని, ఇంకో పక్క నీ వల్ల మేమిద్దరం విడిపోయామనే బాధ నువ్వు వంశం చూస్తున్నప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. అన్ని విధాలా నీ బాధకి నేనే కారణం అవుతున్నానే, కానీ నీ బాధను తీర్చే స్నేహితురాల్లా నీకు దగ్గర కాలేకపోతున్నా శివ్ అని బాధపడుతూ కిందకు వెళ్తుంది. వన్స్ రిసెప్షన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శ్రీనిక రావడం చూసి, జాను నువ్వేంటి ఇక్కడ, శివ్ రాలేదా అని అడుగుతాడు. శివ్ రెడీ అవుతున్నాడు. చిన్న వర్క్ మీద కిందకు వచ్చాను కానీ మీరేంటి ఇక్కడ అంటుంది. నేను ఇక్కడే స్టే చేయడానికి వచ్చాను అంటాడు వంశ్. నాకు చిన్న వర్క్ ఉంది, నేను బయటకు వెళ్ళేసి వస్తాను వంశ్ అంటుంది. ఎక్కడికి జాను, నీకు ఇక్కడేం తెలియదు కదా, సో ఆ వర్క్ ఏంటో చెప్పు నేను చేస్తాను అంటాడు వంశ్. శ్రీనిక మనసులో వంశ్కి చెప్తే శివ్కి మళ్ళీ కోపం వస్తుందేమో అని ఆలోచిస్తుంటే, చెప్పు జాను, ఇక్కడ దగ్గరలో ఏమీ ఉండవు, చాలా దూరం వెళ్ళాలి. ఎలా వెళ్తావు, నీకేం కావాలో చెప్పు అంటాడు. కొన్ని ప్రింట్స్ కావాలి అంటుంది. వంశ్ ఆశ్చర్యంగా, ఇప్పుడు ప్రింట్స్తో ఏం అవసరం ఉంది జాను అని అడుగుతాడు. శ్రీనిక చెప్పకుండా సైలెంట్గా ఉండేసరికి వంశు సరే పద అని ముందుకు వెళ్తుంటే, ఎక్కడో చెప్పు వంశ్ నేను వెళ్తాను అంటుంది శ్రీనిక. శివ్ ఏమన్నా అంటాడని ఆలోచిస్తున్నావా జాను, తనకి షిమ్లా కొత్త కాదు, మేమందరం చాలాసార్లు ఇక్కడికి వచ్చాము కాబట్టి తనకు తెలుసు దగ్గరలో ఏమీ ఉండవని అంటాడు. శ్రీనిక మనసులో, అందుకేనా
నిన్ను చూసిన వెంటనే నన్ను తిడుతూ కావాలని నాకు వర్క్ ఇచ్చి నన్ను పంపించాడు. వీటి కోసమైనా నీతో ఉంటాను అని అనుకుంటుంది మనసులో. వంశ్ కారు తెచ్చి కమ్ జాను అనగానే శ్రీనిక కామ్గా కూర్చుంటుంది. తనేమీ మాట్లాడకపోయేసరికి వంశ్ ఓ చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఇంకో చేత్తో శ్రీనిక చెయ్యిని తన చేతుల్లో తీసుకుంటాడు. అప్పటి వరకు ఆలోచనలో ఉన్న శ్రీనిక తేరుకుని కొంచెం ఇచ్చి మెల్లగా వంశ్ చేతుల్లో నుండి తన చేతిని తీసుకుంటుంది. వంశ్ మనసులో ఏమైంది జాను, ఎందుకు ఇలా చేస్తున్నావు అనుకుంటాడు. అలా ఇద్దరు ఒక ప్లేస్కి వెళ్ళి అన్ని ప్రింట్స్ తీయడం కోసం పెన్ డ్రైవ్ ఇస్తాడు. జాను పద టిఫిన్ చేద్దు, ఆ లోపు అతను అన్నీ రెడీ చేస్తాడని శ్రీనిక వద్దు అంటున్నా బలవంతంగా తీసుకెళ్తాడు. తర్వాత ఇద్దరు టిఫిన్ తిన్నాక జాను నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బిల్లు కట్టేసి వస్తాను అని పక్కకు వెళ్తాడు వంశ్. బిల్లు కట్టేసి వచ్చాక శ్రీనిక దగ్గర కూర్చుని తనతో ఏదో మాట్లాడాలని ఆలోచించి మన గురించి తెలిసా కూడా శివు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాడో నాకు అర్థం కావటం లేదు జాను, నన్ను అడగను కూడా అడగలేదు అంటాడు. శ్రీనిక మనసులో తను నాతో మాట్లాడుతున్నాడు వంశ్, కానీ తను నన్ను ఎన్ని మాట్లాడుతున్నాడో అవన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టలేను అనుకుంటుంది. నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు అని చాలా భయంగా ఉంది జాను, నువ్వు లేకుండా నేను బతకలేను అంటాడు వంశ్ బాధగా. ప్లీజ్ వంశ్, డోంట్ గెట్ ఎమోషనల్, నేను కూడా ఇలా అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది అంటుంది శ్రీనిక కూడా బాధగా. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నన్ను వదిలి వెళ్ళిపోకు జాను, నా చెయ్యి వదలనని నాకు ప్రామిస్ చేయి జాను అంటాడు వంశ్. నా ప్రాణం పోయినా నా గుండెల్లో ఎప్పటికీ ఉండేది వంశ్ మాత్రమే. నా నుండి ఆ ప్రేమని ఎప్పటికీ ఎవరూ దూరం చేయలేరు. మన పరిచయం మొదలై ఉత్తరాల సాక్షిగా చెప్తున్నాను, వంశ్ అనేది నా మనసులో ఉన్న పేరు కాదు, తనే నా జీవితం. తనని చేరుకోలేని మరుక్షణం నా ఊపిరి ఆగిపోతుంది అంటుంది కన్నీళ్లతో. చాలా టైం అయింది, వెళ్దాం పద జాను అంటాడు వంశ్. వంశ్ శ్రీనికను తీసుకుని షాప్ దగ్గరికి వెళ్ళి ఆ పేపర్స్ కలెక్ట్ చేసుకుని ఇద్దరూ మళ్ళీ రిటర్న్ అవుతారు. నువ్వు వెళ్ళు జాను, నేను ఇక్కడే రూమ్ తీసుకుంటున్నా, ఏమన్నా అవసరం అయితే కాల్ చేయి అని చెప్తాడు. శ్రీనిక సరే అని తల ఊపి పైకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి శివాంశు బెడ్ మీద కూర్చుని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. శివ్ పేపర్స్ అని తన చేతిలో ఉండే పేపర్ శివ్ ముందు పెడుతుంది. శివాంశు అవి తీసుకుని చదువుతుండగా తనకి కాల్ వస్తుంది. శివాంశు కాల్ మాట్లాడుతూ పేపర్స్ అన్నింట్లోనూ సైన్ చేసి ఇవి తీసుకుని స్కాన్ చేసి ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయి అని వాళ్ళ నాన్న మెయిల్ ఐడి ఇస్తాడు. తర్వాత అలానే కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్తాడు. శ్రీనిక పేపర్స్ తీసుకుని కిందకి వెళ్తుంది. స్కానింగ్ మాత్రమే కాబట్టి రిసార్ట్లో వాళ్ళే చేస్తారులే అని వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వంశ్ వచ్చి మళ్ళీ ఏమైంది జాను అంటాడు. ఈ పేపర్స్ స్కాన్ చేసి మామయ్య మెయిల్కి పెట్టమన్నారు వంశ్, స్కానింగ్ మాత్రమే కాబట్టి వీళ్ళు చేస్తారని అడుగుతున్నాను అంటుంది. నేను చేయిస్తాలే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని సోఫాలో కూర్చోబెడతాడు. వాళ్ళతో మాట్లాడి వాటిని స్కాన్ చేసి పంపించి శ్రీనిక దగ్గరకు వచ్చి అయిపోయింది జాను అంటాడు. శ్రీనిక థ్యాంక్ యూ వంశ్ అంటుంది చిన్న స్మైల్ ఇచ్చి. వంశ్ కాఫీ అంటాడు. నో వంశ్, వర్క్ అయ్యిందని నేను వెళ్ళి శివుకి చెప్పాలి, లేదంటే తనకి కోపం వస్తుందని పైకి వెళ్ళిపోతుంది. శివాంశు శ్రీనిక రాగానే అయిపోయాయా మీ మాటలు, నేను ఇచ్చిన పని అని అడుగుతాడు. శ్రీనిక అయిపోయింది శివ్ అని ఆ పేపర్స్ తనకిస్తుంది. శివాంశు అవి తీసుకుని బెడ్ మీద కూర్చుని అన్నీ చెక్ చేసి వాళ్ళ నాన్నకు కాల్ చేసి మెయిల్ చేసేసాను నాన్న అని చెప్తాడు. తర్వాత శివాంశు శ్రీనికకి చెప్పకుండా బయటకు వెళ్ళిపోతాడు. అన్విక ఆద్విక్ గుండెల మీద తలపెట్టి తను ఎక్కడ మళ్ళీ తనకి దూరం అవుతాడో అన్నట్టు గట్టిగా పట్టుకుని పడుకుంటుంది. డోర్ చప్పుడు అవడంతో ఆద్విక్కి మెలకు వచ్చి తన మీద పడుకుని ఉన్న అన్వికాని పిల్లో మీద పడుకోబెట్టి బయటకు వస్తాడు. డోర్ తెరవగానే ఎదురుగా ఉన్న అన్విక పిఏని చూసి ఏంట్రమణ ఇలా వచ్చావు అని అడుగుతాడు. మేడం కొత్త బైక్ తెమ్మన్నారు సార్, అది తీసుకొచ్చాను, కీస్ ఇచ్చి వెళ్దామని వచ్చాను, మేడం లేరా సార్ అంటాడు పిఏ. తను నిద్రపోతుంది రమణ. ఓకే సార్, ఇదిగోండి కీసు, ఒకసారి బైక్ చూసి ఎలా ఉందో చెప్పండి సార్, మేడం నైట్ కాల్ చేసి అర్జెంట్ అనేసరికి మా ఫ్రెండ్ షాప్ ఓపెన్ చేయించి మరీ తీసుకుని వచ్చాను సార్, మేడం చెప్పిన కలర్ దొరకలేదు అందుకని ఆగిపోతే
ఆద్విక్ నవ్వి ఏం పర్లేదు రమణ, మీ మేడం నేను చెప్తాలే అని థ్యాంక్ యూ అంటాడు. అయ్యో సార్, నా డ్యూటీ నేను చేశాను, దానికి నాకెందుకు థ్యాంక్స్, మా మేడం చెప్పారంటే అది ఎంత కష్టమైన పని అయినా వెంటనే చేస్తాం సార్ అంటాడు రమణ. ఆద్విక్ మనసులో నా రాక్షసు అందరినీ బాగానే కంట్రోల్లో పెడుతుంది, ఇక నుండి నన్ను పెడుతుందని నవ్వుకుంటాడు. సార్ ఒకసారి బైక్ చూసి మీరు ఓకే అంటే నేను వెళ్తాను సార్ అంటాడు అతను. చూడటానికి ఏముంది రమణ అంటున్నా వినకుండా బయటకు తీసుకెళ్తాడు రమణ. మేడంకి మీరంటే చాలా ఇష్టం సార్, మీ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు, నిన్నటి నుండి మీ గురించి ఆలోచిస్తున్నారా అంటాడు. ఆద్విక్ నవ్వి ఐఎమ్ లక్కీ రమణ, అందుకే మీ మేడం నాకు దొరికింది, నా అదృష్టాన్ని చెప్పడానికి లక్కీ అనే వర్డ్ కూడా చాలా చిన్నదంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ ఆద్విక్ని చూసి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేసి సార్ మీరు ఇక్కడ అంటాడు. ఈరోజు ఇంట్లో చేరాను సతీష్ అంటాడు ఆద్విక్. ఓకే సార్, నేనే ఈరోజు మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను, నిన్న ఒక అతను వచ్చాడు సార్ ఇక్కడికి, బహుశా ఆమె భర్త అనుకుంటా, ఏదో గొడవ కూడా అయ్యింది, ఈ విషయం చెప్దామని వద్దాం అనుకున్నాను సార్ అంటాడు కానిస్టేబుల్. అతను మళ్ళీ వస్తే నాకు చెప్పు అంటాడు ఆద్విక్. అన్విక వెనక నుండి ఎవరా అది అని వస్తుంది. ఆద్విక్ తడబడుతూ కేసు గురించి లేరా అంటాడు. సతీష్ అన్వికను చూసి మేడమా సార్ అని అడుగుతాడు. అవును అంటాడు ఆద్విక్. మీరు నిన్న జాయిన్ అయ్యారు, అప్పుడే ఇల్లు చూసేసి మేడంను కూడా తీసుకుని వచ్చేసారు, అంటే మీరు మేడం వదిలి అస్సలు ఉండలేరు కదా సార్, మేడం అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా సార్ అంటాడు. ఆద్విక్ అన్విక వైపు చూస్తే అన్విక ఆద్విక్ వైపు చూసి నవ్వుతుంటే అప్పుడే గాయత్రి బయటకు వచ్చి వీళ్ళిద్దరినీ అక్కడ చూసి షాక్ అవుతుంది. తను కంగారుగా లోపలికి వెళ్ళడంలో డోర్ సౌండ్ అవటంతో అటువైపు చూసిన అన్విక గాయత్రిని చూసేస్తుంది. అన్విక మొహంలో తేడా గమనించిన ఆద్విక్ కూడా అటువైపు చూసి మనసులో ఇది చూసేసింది, ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని తన వైపు చూసేసరికి అన్విక ఆద్విక్ వైపు కోపంగా చూస్తూ కనిపిస్తుంది. అన్విక గాయత్రి దగ్గరికి వెళ్ళాలని ముందుకు వెళ్ళేసరికి ఆద్విక్ తన చేయి పట్టుకుని కానిస్టేబుల్తో సతీష్ ఆ అమ్మాయి ఇక్కడ నుండి పారిపోకుండా చూడు, నేను మళ్ళీ వస్తానని చెప్పి అన్వికని లోపలికి తీసుకుని వెళ్తాడు. అన్విక లోపలికి వెళ్ళగానే ఆద్విక్ చేతిని విసిరు కొట్టి నీకు ముందే తెలుసు కదా అది ఇది ఇక్కడే ఉందని, అందుకే కదా నైట్ అంత కంగారు పడ్డావు, నేను ఎక్కడ దాన్ని చూస్తానో అని అంటుంది ఏడుపు మొహం పెట్టుకుని. ఆద్విక్ అది కాదు అన్వి అని ఇంకేదో చెప్పబోతుంటే అన్విక చెయ్యి అడ్డు పెట్టి చాలా అది, మళ్ళీ నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నీకోసం పిచ్చిదానిలా నేను ఆరాటపడుతుంటే నువ్వేమో మళ్ళీ ఇలా చేస్తున్నావు అనగానే ఆద్విక్ బాధగా అన్విక చేయి తీసుకుని తన గుండెల మీద పెట్టుకుని నువ్వు ఇక్కడ ఉన్నావే, నీ ప్రేమను తెలుసుకుని నీ కోసం వచ్చిన వాడిని అలా చేస్తాను అని ఎలా అనుకున్నావు అన్వి, నేను నిన్ను మోసం చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్లు బంగారం అంటాడు. అన్విక ఆద్విక్ను హక్ చేసుకుని మరి తను నీకు కనిపించిందన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు, అది ఇందాక కూడా ఎందుకు అబద్ధం చెప్పావు అంటుంది ఏడుస్తూ. నేను కూడా నిన్న మార్నింగ్ చూశాను అన్వి, తన గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని తన వెనక ఎవరెవరు ఉన్నారనేది తెలుసుకుని వాళ్ళని కూడా పట్టుకోవాలిగా, నీ చెప్పేస్తే నిన్ననే ఇక్కడికి వచ్చేసేదానివి, ఇదిగో ఇలా కోపంగా రియాక్ట్ అయ్యి నువ్వేమైనా చేస్తే నేను అనుకున్న ప్లాన్ రివర్స్ అవుతుంది, అందుకే నీకు చెప్పలేదురా, అంతేకాని నిన్ను మోసం చేయాలని కాదు, దాంతో ఉండాలని కాదు అంటాడు. నేను అలా అనలేదు, ఇప్పుడు కూడా నాకేం చెప్పకుండా దాస్తున్నావు అని మోసం చేస్తున్నావా అని అడిగాను, నువ్వు దాంతో ఉంటావని కాదు, నువ్వేంటో నాకు తెలుసు అని వీపు మీద కొడుతుంది. ఆద్విక్ అన్వికని వదిలి తన ఫేస్ని చేతుల్లో తీసుకుని థ్యాంక్స్ బంగారం, నా మీద అంత నమ్మకం ఉన్నందుకు, అయినా నీలాంటి అందమైన పెళ్ళం అమ్మలా ప్రేమించే అమ్మాయిని పెట్టుకుని ఎవడైనా ఇంకొక అమ్మాయిని చూస్తాడా, అలా చూశాడంటే వాడికి కావాల్సింది ప్రేమ కాదు వేరే ఏదో అంటాడు. అన్విక నవ్వుతూ పెళ్లి చేసుకుని నీతోనే నీ పక్కనే ఉన్న నన్నే ఏం చేయలేదు, ఇంకా వేరే అమ్మాయిల జోలికి వెళ్ళావంటే నేనెలా నమ్ముతాను అంటుంది. ఆద్విక్ తన్నే వెనక నుండి హక్ చేసుకుని ఒసే రాక్షసి అలా అనకే, నేనేదో తేడా అనుకుంటారు జనాలు, ఇప్పుడైనా నాకు ఓకే, కాకపోతే నువ్వే అంటూ మెడ మీద పెదవులతో రాస్తూ చిన్నగా కొరికి ముద్దు పెడతాడు. అన్వికకి ఏదోలా ఉండి నోటి నుండి మాటలు కూడా రావు, కానీ కష్టంగా అది వదులు ప్లీజ్ అంటుంది. ఆద్విక్ అన్విక చెవి మీద పెదవులతో రాస్తూ ఇప్పుడు వదిలితే మళ్ళీ నాకు మాట వస్తుంది బంగారం, అందరూ నన్ను డౌట్ పడితే కష్టమే, అందుకని ఓ పని చేయి, ఈరోజు ఇక్కడే ఉండిపో, నైట్ మనం ఫస్ట్ నైట్ ప్లాన్ చేసుకుందాం అంటాడు హస్కీగా. అన్విక ఆద్విక్ నుండి విడిపించుకుని నాకు ఇవాళ ఫారిన్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి అంటూ ముందుకెళ్తుంటే ఆద్విక్ తన్ని దగ్గరే లాక్కుని గట్టిగా హక్ చేసుకుని పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 8 months అవుతున్నా ఇంకా బ్రహ్మచారి మొగుడుగా ఉన్నాను, ఇప్పుడైనా కాస్త కనుకరించవే అంటాడు దీనంగా. అన్విక ఆద్విక్ చెంప మీద మెల్లగా కొడుతూ ఆహా పెళ్ళయ్యాక దూరంగా ఉండమని నేను అన్నానా, నువ్వే దూరంగా ఉండి ఇప్పుడు నన్ను అంటున్నావా, నీ కథలు వేషాలు ఆపి వెళ్ళి దాని సంగతి చూడు అంటుంది. అవును, ఆ అమ్మాయి మళ్ళీ పారిపోతే తనతో నిజం చెప్పించేది ఎప్పుడు, నా మామ నన్ను నమ్మేది ఎప్పుడు, నా పెళ్ళం ఫస్ట్ నైట్కి ఒప్పుకునేది ఎప్పుడు అని ఓ రేంజ్లో ఫీల్ అవుతూ చెప్తాడు.
అన్విక నవ్వుకుని, సరే నువ్వు వెళ్ళి ఆ పని చూడు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఎల్లుండి నుండి నీ దగ్గరే ఉంటాగా అంటుంది. నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు రాకు, రేపు ఎలాగో కోర్టు హీరింగ్కి వెళ్ళాలిగా, నేనే వస్తాను సరేనా అంటాడు ఆద్విక్. అన్విక సరే అని, విషయం ఏదైనా ఎలాంటిదైనా నా దగ్గర ఏం దాచగాది, నాకు అన్నీ చెప్పు, నేను కొన్ని హ్యాండిల్ చేస్తాను అంటుంది. ఓకే బంగారం, ఇక మీదట నీ దగ్గర ఏదీ దాచను అంటాడు. అన్విక మనసులో, నీకు నువ్వుగా అన్నీ తెలుసుకో, అది ఎవరు నీ వాళ్ళు ఎవరు కాదు అనేది నీకు తెలియాలి, అందుకే అన్నీ తెలిసినా నేనేమీ నీ చెప్పడం లేదు, చెప్పినా నువ్వు నమ్మవు అని నాకు తెలుసు అని ఆలోచిస్తుంటే ఆద్విక్ అన్వికను చూసి, ఏంటి మేడం గారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటాడు. ఏం లేదా, అది నువ్వు వదిలితే నేను రెడీ అవ్వడానికి వెళ్తా, బయట రమణ వెయిట్ చేస్తున్నాడు అంటుంది. ఆద్విక్ అన్విక బుగ్గ మీద ముద్దు పెట్టి, లవ్ యూ బంగారం అని తనను వదిలి గాయత్రి ఇంటికి వెళ్తాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.